రీసెంట్‌గా జరిగిన సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ యొక్క ఆన్సర్ షీట్స్ రిలీజ్ అయిపోయాయి. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు క్విక్లీ రివైజ్. నెక్స్ట్ కమింగ్ సీహెచ్ఎస్ఎల్, సీజీఎల్ ఎగ్జామ్స్, ఎంటీఎస్ కూడా దీస్ విల్ ప్లే అ పైవోటల్ రోల్, క్రూషియల్ రోల్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దీంట్లో మీరు ఏవి, ఎక్కడ, ఎలా అనాలిసిస్ చేయాలనేది నేను చెప్తా. బట్ యెస్, బేస్డ్ ఆన్ వన్ కండిషన్. నేను మాత్రం ప్రతి ఒక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేసేకి ట్రై చేస్తా. బట్ దిస్ ఈజ్ వెదర్ యూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ ఇట్ ఆర్ నాట్ నాకు తెలీదు గదా! మీరు చూసే దాన్ని బట్టే నేను ముందుకు ఫార్వర్డ్ అవుతా. లేదు మీకిష్టం లేదు అనంటే వై షుడ్ ఐ స్పెండ్ మై టైమ్ ఇన్ అన్నెసెసరీ థింగ్స్ అని నాకు ఫీలింగొస్తుంది. అండ్ ఐ విల్ క్లోజ్ ఇట్. నా పని నేను చేసుకుంటా. దట్స్ ఇట్. సో, దిస్ ఈజ్ ఆల్. అగైన్ Phase 12, 2024 examination, 20th this shift, and this is matriculation level. It is a very small level, yaar. Come on, let us quickly finish it off. Right. Na, 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 na. English, English. Where is English? We'll come to this quant also. Wait a minute. Yes, English language. Incorrectly spelled word అంట. ఓకే. ఇన్‌కరెక్ట్‌లీ ఇదంతా నేను చదవను. ఇవి చూస్తా. స్టేక్స్, ఆస్పీషియస్, షుడరింగ్, అష్యూరాన్సెస్. ఇది చూడండి. అష్యూరాన్సెస్ కరెక్ట్. ఆస్పీషియస్ కరెక్ట్. స్టేక్స్ కరెక్ట్. ఈ 3 పీవైక్యూసే. షుడరింగ్ ఇదొక్కటి కొత్తది. యాక్చువల్‌గా దీని పదం ఎస్‌యుడిడిఈఆర్‌ఐఎన్‌జి ఇఫ్ ఐయామ్ నాట్ రాంగ్. షడరింగ్ అనంటే వైలెంట్‌గా వైబ్రేట్ అయిపోతూ ఉంటారు చూడండి. ఊ అని అలా వైబ్రేట్ అవ్వడాన్ని ఎస్‌యుడిడిఈఆర్‌ఐఎన్‌జి. ఆన్సర్ ఇస్ దిస్. యెస్. పీవైక్యూస్ ఎంతున్నాయనేది కూడా నేను చెప్తున్నా. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. ద స్టేట్ ఆర్ కండిషన్ ఆఫ్ నాట్ బీయింగ్ ఇన్ అగ్రీమెంట్ ఆర్ అకార్డెన్స్ ఇన్ హార్మనీ. రైట్? హార్మనీలో లేకపోవడం, అగ్రీమెంట్‌లో లేకపోవడం అనేదేంటి? కంజీనియల్, విధేయులుగా ఉందాం. ఇన్‌కాంగ్రుయెన్స్. కాంగ్రుయెన్స్ అంటే ఏంటి? కాంగ్రుయెంట్ అంటే ఐడెంటికల్. మనం జియోమెట్రీలో చూస్తాం. ఇన్‌కాంగ్రుయెన్స్ అంటే నాట్ ఐడెంటికల్, నాట్ ఇన్ అకార్డెన్స్, నాట్ ఇన్ హార్మనీ. సో, ఇట్ ఈస్ ఇన్‌కాంగ్రుయెన్స్. ఆన్సర్ ఇస్ దిస్. లిక్విడిటీ మీకు తెలిసిందే. డిప్లొమసీ మీరు తెలిసిందే. రైట్? పాలిటీలో. నెక్స్ట్ పాసివ్ వాయిస్. విల్ క్లియర్ అంట. టుమారో ఉంది. టుమారో ఉంటే ద నెక్స్ట్ డే ఉంటుంది. ద నెక్స్ట్ డే కాదు. ఇది. నెక్స్ట్ విల్ క్లియర్ కాస్త విల్ బీ క్లియర్డ్ వచ్చిందా? కరెక్ట్. ఆన్సర్ ఆప్షన్ నంబర్ 4. హీ సెడ్ ఐ కెన్ స్పీక్ 3 లాంగ్వేజెస్ ఫ్లూయెంట్‌లీ. ఇండైరెక్ట్. హీ సెడ్ దట్ హీ కుడ్ స్పీక్. కుడ్ స్పీక్ ఇక్కడుంది. ఆన్సర్ ఇస్ దిస్. మిస్‌స్పెల్డ్ వర్డ్. రెస్టారాంట్. ఓకే. ఎప్పుడన్నా గాని ఆర్‌ఈఎస్‌టీ ఇది గుర్తుపెట్టుకోండి. ఏయుఆర్ఏఎన్‌టీ. ఔరంట్. ఇది. ఇక్కడ చూడండి ఏయుఏ మిస్సింగ్. కాబట్టి ఇదే తప్పు. మిస్‌స్పెల్ట్ ఈస్ రెస్టారాంట్. ఈ 3 పీవైక్యూసే. గుర్తుపెట్టుకోండి. ఇది కూడా పీవైక్యూ ఏమో నాకు తెలీదు గానీ బట్ యెస్ ఇది కూడా పీవైక్యూ. ఈ 4 పీవైక్యూసే. మరి యూ టెల్ మీ. టీనా వాస్ ఇన్ డిస్ట్రెస్ అండ్ గిల్ట్ డ్యూ టు ద లాస్ షీ ఇన్కర్డ్ టు హర్ కంపెనీ. షీ కుడ్ నాట్ యాక్సెప్ట్ ద బోనస్ విత్ రెలిష్ అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్. ఓకే. ఇక్కడ చూడండి. యాంటోనిమ్ అంటే అపోజిట్ ఆఫ్ దిస్ రివ్ అడిగాడు. ఓకే. ఆ! గిల్ట్ దిస్ ఈస్ ఎ నెగెటివ్ వర్డ్. నెగెటివ్ వర్డ్, నెగెటివ్ వర్డ్. రెలిష్ ఈస్ ఎ వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ ఓన్లీ అ పాజిటివ్ వర్డ్ దట్ విచ్ ఈస్ దేర్ అండ్ యాంటోనిమ్ ఆఫ్ దిస్ ఈస్ దిస్. మీకు ఆన్సర్ తెలియకపోయినా ఈ 3 తెలిస్తే నెగెటివ్ అని. నెగెటివ్‌కి నెగెటివ్ యాంటోనిమ్ అవ్వదు. పాజిటివ్ అవ్వాలి. సో, రెలిష్ ఈస్ ద ఆన్సర్. ఫిల్ ఇన్ ద బ్లాంక్. బేర్ ఔట్, బీ ఇన్ ద ఎయిర్, బ్రేక్ ఇంటూ, బై ఫార్. డాష్ ఫ్రెంచ్ వాజ్ ద మోస్ట్ డిఫికల్ట్ లాంగ్వేజ్ ఫర్ శృతి. శృతికి ఫ్రెంచ్ వాజ్ ద మోస్ట్ డిఫికల్ట్ లాంగ్వేజ్ అంట. అంటే ఫ్రెంచ్‌ని మిగతా అన్ని సబ్జెక్ట్స్‌తో పోలుస్తున్నాడు. ఎప్పుడైతే కంపేర్ చేస్తారో అప్పుడు బై ఫార్ అనేది రావాలి. ఇట్ ఈస్ ఆప్షన్ నంబర్ 4. బై ఫార్ ఫ్రెంచ్ వాజ్ ద మోస్ట్ డిఫికల్ట్ లాంగ్వేజ్ ఫర్ శృతి. బ్రేక్ ఇంటూ అనంటే ఏంటి? బ్రేక్ అయిపోవడం. బీ ఇన్ ద ఎయిర్, బేర్ ఔట్ ఇవన్నీ ఫ్రేజల్ వర్బ్స్. రైట్? ఇది పీవైక్యూ. ఇది తెలీదు. ఇది పీవైక్యూ. యెస్. ఇది వచ్చిందా లేదా అనేసి వి హావ్ టు వెరిఫై. ఐ హావ్ దట్ డేటాబేస్. ఐల్ వెరిఫై ఇన్ దిస్. రైట్. ఇదైతే కన్ఫర్మ్. ఈ 2 పీవైక్యూసే. ఇక్కడ బై ఫార్ అనేది కన్ఫర్మ్. రైట్. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. సమ్‌వన్ హూ డస్ నాట్ కేర్ అబౌట్ రూల్స్. రైట్. టైరాంట్. టైరాంట్ అంటే ఎవరు? డూ కామెంట్ ఇన్ ద చాట్ బాక్స్. ఎందుకంటే ఇది పీవైక్యూ. రైట్. వాంపైర్. వాంపైర్ అంటే ఎవరు? వాంపైర్ అంటే నిద్రపోతున్నప్పుడు సమాధి అంటే రాత్రి పూట్ల సమాధి వేళల్లో నుంచి లేచి వచ్చి నిద్రపోతున్న వాళ్ళ రక్తం తాగే వాళ్ళని వాంపైర్స్ అంటారు. రైట్. లెజిటిమేట్. ఇల్లెజిటిమేట్ విచ్ ఈస్ నాట్ లీగల్. సో, ఎవరైతే హూ డస్ నాట్ కేర్ అబౌట్ రూల్స్ ఈజ్ నాన్ కన్ఫర్మిస్ట్. నాన్ కన్ఫర్మిస్ట్. ఈ 3 పీవైక్యూసే. అప్పుడు ఇదే అనేది మీకు తెలియాలి. యాంటోనిమ్ ఆఫ్ బ్రేవ్. బ్రేవ్‌కేంటి? కరేజియస్, ఫూలిష్ కాదు. కవర్డ్. కవర్డ్. పెరికోడ్. బ్రేవ్‌కి పెరికోడ్. రైట్. జార్గన్. జార్గన్ అనే దానికి సినానిమ్ అడుగుతున్నారు. ఎస్సే, ఆటోమొబైల్, మ్యూజిక్ ఈ 3 కాదు.
మేబీ ఎస్సే అని అనిపియచ్చు, కానీ కాదు. జార్గన్ అనంటే సింపుల్. నేను, మీరు కా భాష, జా భాష అని ఇంకొకరికి అర్థం కాని భాషలో మనిద్దరం మాట్లాడుకుంటున్నామంటే దట్ ఈజ్ అ టర్మినాలజీ. దట్ ఈజ్ అ టర్మినాలజీ. అండ్ అదే జార్గన్ అంటాం. దట్స్ ఇట్. ఇవన్నీ ఎక్కడి నుంచొస్తాయంటే న్యూస్ పేపర్ నుంచొస్తున్నాయి కొన్ని. ఇన్‌కరెక్ట్‌లీ స్పెల్డ్ వర్డ్ ఎంతూసియాస్టిక్. ఛీ! ఎంతు థు సియాస్టిక్. అంతేనా? సింపుల్ ఇక్కడ టీఐసీ ఉండాలి. సియాటిక్ అని నుంచి సియాస్టిక్, ఎంతూసియాటిక్ అంట. ఓకే. ఆన్సర్ ఇస్ దిస్. లిక్విడిటీ కాదు, పయనీర్ కాదు, ఫెనామినన్ కాదు. ఆన్సర్ ఈ 3 కరెక్టే ఉన్నాయి. ఇట్ ఈస్ దిస్ ఇన్‌కరెక్ట్‌లీ స్పెల్డ్ వర్డ్. దట్ యూ కెన్ అండర్‌స్టాండ్. అది సింపుల్‌గా ఉంది. ఐ యామ్ డాష్ అంటిల్ మై ఫ్యామిలీ అరైవ్స్ ఫ్రమ్ దెయిరా? ఓకే. ఫ్రమ్ దెయిర్ హాలిడే. ఐ కెనాట్ వెయిట్ టు సీ దెమ్. ఓకే. మై ఫ్యామిలీ ఎక్కడికో హాలిడే వెళ్ళింది. సో, ఐ యామ్ వెయిటింగ్ ఫర్ దెమ్. ఐ కెన్నాట్ వెయిట్ టు సీ దెమ్. ఆ! యామ్ తర్వాత ఇంగ్ ఫార్మ్ రావాలి. అన్నిట్లో ఇంగ్ ఫార్మ్ వచ్చింది. రైట్. లూజింగ్ గ్రౌండ్. నో. గెట్టింగ్ మైసెల్ఫ్ ఇంటు ఎ మెస్. నో. బేరింగ్ ద గిఫ్ట్ ఆఫ్ ద గ్యాబ్. నో. ఈ 3 కాదు. కౌంటింగ్ డౌన్ ద డేస్. కరెక్ట్. నేను లెక్క పెడుతున్నా రోజులు. ఎందుకంటే వాళ్ళు రావడానికి ఇంకో 2 రోజులు, ఇంకో 3 రోజులు, ఇంకో 4 రోజులు ఇట్లా. రైట్. అది కౌంటింగ్ డౌన్ ద డేస్. దట్స్ ఇట్. ఈజీ థింగ్. అప్రాప్రియేట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఇక్కడ చూడండి. పిక్చర్స్ ఫీచర్స్ పిక్చర్స్ ఫీచర్ లెంత్ రిలీజెస్ విచ్ కన్సిస్టెంట్లీ అచీవ్డ్ డాష్ కమర్షియల్ సక్సెస్‌కి అడ్జెక్టివ్. అగ్రిగేట్ సక్సెస్, యావరేజ్ సక్సెస్సా? నో. ప్లానెటరీ సక్సెస్, ఇంటర్ ప్లానెటరీ ఏమైనా ఉందా? సక్సెస్. నో. వరల్డ్లీ అనంటే వరల్డ్లీ అనేది ఎప్పుడన్నా గానీ ఒక క్వాలిటీ కోసం చెప్తుంది. రైట్. ఆ! మరి ఇక్కడ ఉండేదేంటి మిగిలింది? వరల్డ్ వైడ్. సో, ఇట్ ఈస్ వరల్డ్ వైడ్. ఇవి పోయిందా? ఇది తీయలేదా? ఓకే. సింపుల్. ఇవి కాదు అనేది తెలుసు. ఇది గూడా వరల్డ్‌లీ అనేది ఒక క్వాలిటీ కోసం చెప్తుందనేసి తెలుస్తుంది. ఇట్ ఈస్ వరల్డ్ వైడ్. వరల్డ్ వైడ్ సక్సెస్ అంటామా లేదా? వరల్డ్ వైడ్ సక్సెస్. ఇది మీరు సినిమాలు చూస్తుంటారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. మీరు పెట్టేసేయండి టప్‌మని. సినోనిమ్. స్టన్నింగ్. స్టన్నింగ్ అనంటే వాట్ ఎ స్టన్నింగ్. వాట్ ఈస్ దిస్, 'ప్రభాస్' ఎంత స్టన్నింగ్‌గా ఉన్నారని అంటామా లేదా? సినోనిమ్ సేమ్ మీనింగ్. ప్లెయిన్ కాదు. హిడియస్ ఈజ్ ఆపోజిట్. అగ్లీ ఈజ్ ఆపోజిట్. గార్జియస్. స్టన్నింగ్ ఈజ్ గార్జియస్. మళ్ళీ సినోనిమ్ అడుగుతున్నారు. ఎన్ని సినోనిమ్స్ చూడండి. కరేజియస్. టిమిడ్ ఈజ్ ఆపోజిట్. ఫియర్‌ఫుల్ కాదు. ఇవన్నీ ఆపోజిట్. గట్స్ ఉండేవాడు గట్సీ. గట్స్ ఉండేవాడు గట్సీ. కరేజియస్, గట్సీ. ఓకే. నౌ ఫిల్ ఇన్ ది బ్లాంక్ వన్. ఇది ఎంత ఈజీ చూడండి. చిల్డ్రన్ వర్కింగ్ ఇన్ హజార్డస్ ఇండస్ట్రీస్ ఆర్ డాష్ టు డెబిలిటేటింగ్ డిసీజెస్ అంట. హజార్డస్ ఇండస్ట్రీస్‌లో ఉన్నవాళ్ళు డిసీజెస్‌కి ఎట్లుంటారు? ప్రోన్‌గా ఉంటారు. డిటర్మైన్డ్‌గా ఉంటారా? ఎలివేటెడ్‌గా ఉంటారా? క్వెషనబుల్‌గా ఉంటారా? ఆన్సర్ ఇస్ ప్రోన్. అంటే సోకడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్న వాళ్ళని ప్రోన్ అంటారు. రైట్. ఈ డిసీజెస్ సోకడానికి హజార్డస్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. వాళ్ళే ఎక్కువ ప్రోన్ టు డెబిలిటేటింగ్ డిసీజెస్. యెప్. నెక్స్ట్, బై సిట్టింగ్ ఇన్ చిల్డ్రన్ వర్క్ cramped, damp, and unhygienic spaces, their limbs become deformed for life. Inside the matchstick, fireworks, glass industries, they are dash of bronchial diseases and TB. They are dash of victims of, creators of, admirers of, producers. వీళ్ళు ప్రొడ్యూస్ అయితే ఏం చేయట్లా? రైట్. డిసీజెస్‌ని, ఈ టీబీ అండ్ బ్రాంకియల్ డిసీజెస్‌ని ప్రొడ్యూస్ చేయట్లా. టీబీని అడ్మైర్ చేయట్లా. టీబీని క్రియేట్ చేయట్లా. టీబీకి అఫెక్ట్ అవుతున్నారు. సో, దే ఆర్ విక్టిమ్స్. 10th క్లాస్ ఇది. దేర్ మెంటల్ అండ్ ఫిజికల్ డెవలప్‌మెంట్ ఈస్ పర్మనెంట్లీ అడ్వర్బ్. రైట్. పర్మనెంట్లీ డాష్ ఎస్టాబ్లిష్డ్, ఇంక్లూడెడ్, ఎగ్జామిన్డ్, ఇంపేర్డ్. దేర్ మెంటల్ అండ్ ఫిజికల్ డెవలప్‌మెంట్ ఈస్ పర్మనెంట్లీ డాష్ బై లాంగ్ అవర్స్ ఆఫ్ వర్క్. ఎస్టాబ్లిష్డ్ అయితే తప్పు. ఎందుకంటే మెంటల్ అండ్ ఫిజికల్ డెవలప్‌మెంట్ దీనివల్ల తగ్గిపోతుంది. ఇంక్లూడెడ్ తప్పు. ఎగ్జామిన్డ్ తప్పు. ఇంపేర్డ్ బై లాంగ్ అవర్స్ ఆఫ్ వర్క్. ఈ 3 కాదనేది తెలిసినా చాలు మనకి ఇదనేది. లేదు ఇదని తెలిసినా చాలు. రెండిట్లో ఏదో ఒక ఛాన్స్ మీరు తీసుకోవాలి. బిలీవ్ మీ, ఇవన్నీ పీవైక్యూసే. నెక్స్ట్ ఈ 3 కూడా ఇవన్నీ పీవైక్యూసే. ఇవి కూడా పీవైక్యూసే. ఇప్పుడు చెప్పండి. ఇక్కడ చూడండి. వన్స్ డాష్ దే కాంట్ గెట్ అవుట్ ఆఫ్ విషియస్ సైకిల్ ఆఫ్ పావర్టీ. వన్స్ ట్రాప్డ్, వన్స్ కన్ఫర్మ్డ్, వన్స్ అడాప్టెడ్, వన్స్ డిటర్మైన్డ్. వాళ్ళేం డిటర్మైన్ చేసి టార్గెట్ చేయట్లా. వన్స్ వాళ్ళేమన్నా అడాప్ట్ అవుతున్నారా? నో. దేనికన్నా లేదు. వన్స్ కన్ఫర్మ్డ్, వాళ్ళేమన్నా గవర్నమెంట్ జాబ్ కన్ఫర్మ్ అయ్యి. వన్స్ దే ఆర్ ట్రాప్డ్. ఈ విషియస్ సైకిల్ అనే దాని పదం వల్ల ఇక్కడ ఏమైపోతుంది? ట్రాప్డ్ అనే పదానికి వాల్యూ పెరుగుతుంది. హెన్స్ ఈ విషియస్ సైకిల్‌లో ఎవరైనా గాని
ట్రాప్ అయిపోతారు. కాబట్టి ట్రాప్డ్. ఈ పదం కోసం ఇక్కడ ట్రాప్ వచ్చింది. అది మీకు తెలియాలి. దే కాంట్ గెట్ ఔట్ ఆఫ్ దిస్ విషువల్. దే డాష్ అన్ఎడ్యుకేటెడ్ అండ్ పవర్‌లెస్. దే చూసా? దే ఆర్ నాట్ చూసింగ్. దే అక్యూజా? నో. వాళ్ళేం నిందేయట్ల. దే కంపీటా? నో. ఇక్కడ కాంపిటీషన్ లేదు. దే రిమైన్ అన్ఎడ్యుకేటెడ్ అండ్ పవర్‌లెస్. ఓకే. ఇది చూడండి. ఇదంతా ఉంది. దీంట్లో మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ఇన్‌కార్సరేట్. ఇన్‌కార్సరేట్. ఇక్కడ చూడండి. ఇన్‌కార్సరేట్ ఇక్కడుంది. నేను హైలైట్ చేశా అదే పనిగా. సో దట్ ఇదంతా కాదు. మీరు ఒక్కసారి చదవాలా లేదా అనేది ఎట్లా అర్థమవుతుంది? ఈ కాంప్రహెన్షన్‌ని మనము 2 రకాలుగా చేయొచ్చు అనేది మీకు తెలుసు. ఒకటి చదివి ఆన్సర్ చేయడం. రెండోది క్వెషన్‌లు ఫస్ట్ చూడడం. రైట్? ఆ! చదివి ఆన్సర్ చేయడం మీకు తెలిసిందే. కానీ క్వెషన్స్ చూసి ఆన్సర్ చేయడం ఎలా అనేది చెప్తా చూడండి. యాంటోనిమ్ ఆఫ్ ఇన్‌కార్సరేట్. ఓకే. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అప్రోప్రియేట్ టైటిల్ ఫర్ ది పాసేజ్ అంటే పాసేజ్ మొత్తం చదవాలి. దీనివల్ల నాకు అర్థమైంది. ఓకే. ఫాలోయింగ్ నాట్ కరెక్ట్ అకార్డింగ్ టు ద పాసేజ్. ఓకే. నాట్ కరెక్ట్ అంటే మొత్తం నేను గుర్తుండాలి. ఓకే. వ్యూ ఆఫ్ రైటర్ డికేడ్ ఆఫ్ ఆన్ 1 డికేడ్ ఆఫ్ పోస్కో యాక్ట్. ఓకే. అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ద బ్లాంక్. పోస్కో యాక్ట్ డీల్స్ విత్ సో అండ్ సో. అంతే. ఓకే. బై దిస్ వి కమ్ టు నో దట్ మనం పాసేజ్ అయితే మొత్తం చదవాలనేసి. నీట్‌గా చదవండి. ఎప్పుడైనా గాని ఎట్లా చదవాలో చెప్తా చూడండి. పోస్కో యాక్ట్ కంప్లీటెడ్ ఏ డికేడ్ సో అండ్ సో. వెన్ ఎనాక్టెడ్ ఇది సో అండ్ సో డొమెస్టిక్ వాట్ ఇస్ దిస్ లెజిస్లేషన్ టు డీల్ ఇప్పుడే డీల్ విత్ వాట్ అనేది ఒకటొచ్చింది ఆన్సర్. రైట్. ఎక్కడుంది? లాస్ట్ క్వెషనా? డీల్స్. ఈ పదం నేను గుర్తుపెట్టుకున్నా క్వెషన్ చదివేటప్పుడు. అందుకు ఇక్కడికొచ్చేసరికి డీల్ అనే పదం వచ్చింది. ఇక్కడికి దిస్ సెక్షువల్ అఫెన్సెస్ అండ్ అగైన్స్ట్ చిల్డ్రన్. సో, సెక్షువల్ అఫెన్సెస్ అగైన్స్ట్ చిల్డ్రన్ అనేది పోస్కో యాక్ట్ డీల్స్ విత్. సో, పదం చదువుతున్నప్పుడే నాకు అర్థమైపోయింది. బికాజ్ ఐ నో ది క్వెషన్స్. రైట్. నెక్స్ట్. అందుకే నేను హైలైట్ చేశా. ఓకే. నేను ముందే చూసాను. రైట్. పీరియడ్ ఆఫ్ టైమ్ టుక్ బ్యాక్ రిఫ్లెక్ట్ దీన్ని ఎట్లా చదవాలంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద లా. ఏంటి? ద నీడ్ ఫర్ డెడికేటెడ్ లా టు డీల్ విత్ దిస్ రియలైజేషన్ దట్ బై ఫెయిలింగ్ అకౌంట్ స్పెసిఫిక్ నీడ్స్ ఆఫ్ చైల్డ్ విక్టిమ్స్ ద క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ రెస్పాన్స్ అనేది టు సచ్ కేసెస్ ల్యాక్డ్ బై ద సెన్సిటివిటీ దట్ ఈస్ రిక్వైర్డ్. కానీ మళ్ళీ ఇదే అంటాడు ఈయన. ఎక్కడో కింద. రైట్. ఇక్కడ ఉంటుంది చూడు. ఇక్కడ లెర్న్స్ లెర్న్డ్. ఇక్కడ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద లా లెర్న్స్ లెర్న్డ్. లెసన్స్ లెర్న్డ్. త్రూ దిస్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ ఇస్ ఫార్ దో ఇట్ ఈస్ ఫార్ ఫ్రమ్ పర్ఫెక్ట్ ఫ్యాక్ట్ రిమైన్స్ దట్ క్రిమినల్ జస్టిస్ ఈస్ మోర్ సెన్సిటివ్ అంట. ల్యాక్డ్ సెన్సిటివిటీ ముందు నవ్ ఇట్ ఈస్ మోర్ సెన్సిటివ్ టువర్డ్స్ చైల్డ్ విక్టిమ్స్ టుడే దాన్ ఇట్ వాస్ డికేడ్ అగో. ఇదే కదా అడిగింది. ఎక్కడ పోయింది? రైటర్. వ్యూ ఆఫ్ రైటర్ ఆన్ 1 డికేడ్. ఇక్కడ వచ్చింది కాబట్టి. ఇక్కడ టువర్డ్స్ విక్టిమ్స్ దట్ అ డికేడ్ అగో. డైరెక్ట్‌గా ఇచ్చాడు. ఇట్ హాస్ మేడ్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ మోర్ సెన్సిటివ్ టువర్డ్స్ చైల్డ్ విక్టిమ్స్. అయిపోయింది. రైట్. నెక్స్ట్. మొత్తానికైతే ఇట్లా చదవాలి. ఓకే. ఫస్ట్ ఒకటైపోయింది. రెండోది ఇక్కడ చూడండి. అప్రోప్రియేట్ టైటిల్ ఆఫ్ ద పాసేజ్. చూడండి. దీన్ని ఎట్లా చదవాలంటే చదివేతప్పుడు ఎలా చదవాలో చెప్తా చూడండి. 22కి పాస్కో యాక్ట్ కంప్లీటెడ్ ఏ డికేడ్. ఒక డికేడ్ అయిపోయింది. ఇట్ మార్క్డ్ సో అండ్ సో. కల్మినేషన్ ఆఫ్ ఇయర్స్ సో అండ్ సో. ఇన్ని ఇయర్స్‌లోంచి. 10 ఇయర్స్ ఈస్ ఎ రీజనబుల్ పీరియడ్ ఆఫ్ టైమ్. అంటే ఆథర్ ఇక్కడ 10 ఇయర్స్ గురించి చెప్తున్నాడు. రైట్. ఇక్కడొకటే కాదండోయ్. ఇక్కడ చూడండి 10 సమ్ హిమాచల్ ప్రదేశ్ టేక్స్ అబౌట్ దిస్ స్లో డిస్పోజల్స్ ఆఫ్ నాట్ ఓన్లీ దిస్ సో అండ్ సో వాట్ డికేడ్ అగో. ఇట్ వాస్ ఎ డికేడ్ అగో. నీడ్స్ టు అసెస్ ద గ్యాప్స్. సో, ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే డికేడ్ అగో ఆర్ ఒక డికేడ్ టైమ్‌లో పోస్కో యాక్ట్ గురించి చెప్తున్నాయి. రైట్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద లా అండ్ నెక్స్ట్ లెసన్స్ లెర్న్డ్. హెన్స్ అ డికేడ్ అగో ఆఫ్ పోస్కో యాక్ట్ అండ్ ఇట్స్ రిఫ్లెక్ట్ అనే దాని గురించి చెప్తుంది. ఎందుకంటే లెసన్స్ లెర్న్డ్ గురించి కూడా మనం చూడాలి కాబట్టి. ఇది చూడండి లాలెస్‌నెస్ ఆఫ్ పోస్కో యాక్ట్ కాదు. పర్ఫెక్షన్ పర్ఫెక్ట్ ప్రొటెక్షనా? కాదు. ఇక్కడే చెప్తాడు కదా! లెసన్స్ లెర్న్డ్‌లో. దో ఇట్ ఈస్ ఫార్ ఫ్రమ్ పర్ఫెక్ట్. అప్పుడు ఇది కాదు. పోస్కో యాక్ట్ అండ్ లాయర్స్ ఒపీనియన్స్. లాయర్స్ ఎక్కడొచ్చాడు? తప్పు. ఇది తప్పు. మిగిలింది ఒకే ఒకటి. రైట్. ఇది. ఇది అయిపోయింది. ఇది అయిపోయిందా? వెయిట్ ఎ మినిట్. వాట్ హ్యాపెండ్? వాట్ హ్యాపెండ్? జస్ట్ ఎ మినిట్. యెప్. ఓకే. నౌ యూ సీ దిస్. వేర్ ఈస్ ఇట్? అయిపోయిందనుకుంటా. ఇంకొక క్వెషన్ ఉందా? యాహ్! చండీగర్ వాట్ ఈస్ దిస్? అకార్డింగ్ టు ద పాసేజ్. ఇక్కడ చూడండి. చండీగఢ్ టేక్స్ 6 మంత్స్ ఆన్ అన్ యావరేజ్. 6 మంత్స్ అని ఉంది. ఇక్కడేమో చండీగఢ్ టేక్స్ 6 ఇయర్స్ అబౌట్ యావరేజ్ ఆన్ డిస్పోజల్ ఆఫ్ గిఫ్ట్. అదే ఇన్‌కరెక్ట్.
రైట్. ఇది మీరు చదువుతూ ఉన్నప్పుడు మీకు ఈ నంబర్స్ ఏవైతే ఉన్నాయో పొరపాటున మీకు ప్యాసేజ్‌లో నంబర్స్ వచ్చాయనుకోండి. నంబర్స్ మీద కాన్సంట్రేట్ ఎక్కువ చేయాలనేది ఎప్పుడు తెలుస్తుంది? వెన్ యూ నో ద క్వెషన్. ఆల్సో వెన్ యూ నో దిస్ వన్. రైట్. ఇక్కడ చూడండి పీరియడ్ ఆఫ్ 1 ఇయర్, రైట్, 6 ఇయర్స్ అండ్ జ్యుడిషియరీ నీడ్ హావ్ యాక్సెస్ ద గ్యాప్ ఇంప్లిమెంటింగ్ ఇదైతే ఇక్కడొచ్చింది. 1 ఇయర్, 6 ఇయర్స్ ఈ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనకు నంబర్స్ మీద కూడా కొద్దిగా దృష్టి పెట్టాలి. చదివేతప్పుడు ఓకే. నంబర్‌ని ఈ సెంటెన్స్‌తో లింక్ చేసుకొని మనం గుర్తుపెట్టుకోవాలనేది తెలియాలి. దిస్ ఈజ్ ఇట్ అండ్ దిస్ ఈజ్ ఆల్. ఇంకేమైనా ఉన్నాయంటే డూ కమెంట్ ఇన్ ద చాట్ బాక్స్. బట్ యెస్, మాట్రిక్యులేషన్ లెవెల్. యూ కెన్ నో దిస్. ఓకే. సో, ఇలా మనం అనాలిసిస్ చేయాలి. నాకు తెలిసి మీరు దీన్ని పేపర్ తీసుకొని అనాలిసిస్ చేసినా, లేదా సాల్వ్ చేసినా ఇంతకంటే తక్కువ టైం తీసుకుంటారనే అనుకుంటున్నా. మేబీ ఎక్కువ టైం కూడా తీసుకోవచ్చు. బట్ యెస్, ఆన్ అన్ యావరేజ్ యాస్ ఫాస్ట్ యాస్ ఐ క్యాన్ ఐ డిడ్ దిస్. ఇంకా ఫాస్ట్‌గా చేసేకి నెక్స్ట్ వీడియోలో చేస్తా. గుడ్ డే.